చూస్తున్నాను. పెనగొండ అంటేనే ఎంతో మంది గొప్ప గొప్ప నాయకుల్ని ఈ తెలుగుదేశం పెనగొండ అంటేనే ఎంతో మంది గొప్ప గొప్ప నాయకుల్ని ఈ తెలుగుదేశం పార్టీ కోసం ముందుకు నడిపించిన అతి గొప్ప ప్రాంతం అనే విషయాన్ని కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పరిటాల రవీంద్ర లాంటి వ్యక్తి అంత గొప్ప పేరు తెచ్చుకునే అవకాశం ఏంటంటే ఆ గొప్పతనం ఈ పెనగొండ ప్రాంత ప్రజలదే అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నో సమస్యలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ గత 4.5 సంవత్సరాన్ని మనము చాలా వీరోచితంగా మీరు కూడా పోరాటాలు చేస్తూ గ్రామాల్లో ఇంతవరకు తీసుకొని రావడం జరిగింది. ఇంకొక 40 రోజులు దాటిందంటే 3 ఏళ్ళు మనకు సినిమా చూపించామనుకుంటున్నారు. తర్వాత మనం చూపించే సినిమా ఏ రకంగా ఉంటుందో కూడా రేపొద్దున కనపడబోతోంది అనే విషయాన్ని నేను మరొకసారి తెలియజేస్తున్నా. ఈ వేదిక మీదుగా ఒక చిన్న సంఘటన, ఒక చిన్న దీని గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలా మంది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను కూడా తర్వాత ఎక్కువగా మాకు కనపడింది ఏంటంటే ఒకప్పుడు జరిగిన సంఘటన గురించి ఎక్కువ చెప్పుకుంటూ వస్తా అంటారు. ఏంట్రా అదంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయినప్పుడు బైకులకు, కార్లకు, ట్రాక్టర్లకు సైకిళ్లు కట్టుకొని ఊరేగిచ్చినారు. అవి వాస్తవంగా చెప్పాలంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళంతా కూడా ఆ రోజు మనం దెబ్బతిన్న దానికంటే కూడా అటువంటి సంఘటనలు ఎక్కువగా చూసి బాధపడినాం. అవునా కాదా? అవును, అటువంటి సంఘటనలు చూసి బాధపడడం జరిగింది. ఈరోజు ధర్మవరంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏ సైకిల్ అయితే రోడ్డులో బండ్లకు కట్టి ఇచ్చారో ఆ సైకిల్ ని బండ్ల పైన కట్టి మన ఊర్లో ముత్యాలమ్మ, దుగ్గమ్మ ఊరేగుతుందే ఆ రకంగా ఊరూరున ఊరేగిస్తూ ఈ సైకిల్ అనేది కిందకి దిగదు, ఈ సైకిల్ ముందుకు పోతూనే ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా అడ్డం వస్తే తొక్కుకుంటూ కానీ ముందుకెళ్తుందే కానీ ఎక్కడ ఈ సైకిల్ ఆగదు అనే విధిలో మేము ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అదే రకంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా, దయచేసి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా రాబోతోంది తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఎగరబోతోంది తెలుగుదేశం జెండా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వినే ప్రతి మాటను విని గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పాలని చెప్పి మీలో ప్రతి ఒక్కరిని పేరు పేరున కోవడం జరుగుతుంది. మరి దాంతో పాటు గత 5 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం, ఎక్కడ సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు గారు మన వెంట నిలబడుతున్నారు, నాయకులు భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నారు. అదే రకంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మరి ఈరోజు మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరి గురించి అంటే నారా లోకేష్ గారి గురించి. మన ప్రాంతంలో ప్రతి ఊరు తిరిగి, ప్రతి గ్రామం తిరిగి, ప్రతి కార్యకర్తను భుజం తట్టి